హాయ్ అండి, అందరికీ నమస్తే. పాతకాలంలో మన పూర్వీకులు అంబలి ఎలా తయారు చేసేవాళ్ళో అసలైన పద్ధతిలో ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను. ఈ వీడియోలో చూద్దాం రండి. రైస్ కడుక్కునే వాటర్ అండి ఇవి. మనం రైస్ కడుక్కుంటాం కదా, ఫస్ట్ కడిగిన రైస్ని ఒకసారి వాటర్ వంపేసుకోవాలి. సెకండ్ టైం కడిగిన రైస్ వాటర్ ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తీసేసుకొని వీటిని రాత్రంతా పులియబెట్టుకోవాలి ఈ వాటర్ని. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఈ 4 గ్లాసెస్ వాటర్ వచ్చాయి నాకు ఇక్కడ. ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టి వేడి చేసుకుందాం. ఇది మరిగేలోపు రాగిపిండి కలుపుకుందామండి. ఒక బౌల్ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ల రాగిపిండి వేసుకుంటున్నాను. ఒక టీ గ్లాస్ వాటర్ పోసి దీన్ని లూజ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రాగిపిండిని మరుగుతున్న వాటర్లో పోసుకోవాలండి. ఇదిగో చూశారు కదా, వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ వాటర్లో నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలండి. ఉండలు కడుతుంది లేకపోతే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. అంబలి మరిగేటప్పుడు పుల్లటి వాసన మనకు తెలుస్తూ ఉంటుందండి. ఇది 8 to 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇందులో కొద్దిగా కల్లుప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. రాగిపిండి బాగా ఉడకాలండి, లేకపోతే రాగిపిండి అంబలి చేసేటప్పుడు బాగా మరిగించుకోవాలండి. లేదంటే స్టమక్ పెయిన్ వస్తుంది, పిల్లలకు తొందరగా అరగదు, దానివల్ల స్టమక్ పెయిన్ వస్తుంది. 8 to 10 మినిట్స్కి ఇలా దగ్గర పడింది, కొద్దిగా చిక్కపడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దాం అంబలి. ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుందండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ గిన్నె బౌల్లో పెట్టేసుకుంటే చల్లారిపోతుంది తొందరగా, చల్లారాలనుకుంటే. ఇప్పుడు 2 గ్లాసెస్ తీసుకొని అందులోకి పోసేసుకొని అంబలి పక్కన మామిడికాయ ముక్కలు, ఆనియన్ ముక్కలు లేదా చట్నీ ఏదైనా నంజుకొని తింటూ తాగుతూ ఉంటే చూడండి, ఇంకా బ్రేక్ఫాస్ట్ అవసరం లేదండి. ఈ 2 గ్లాసుల అంబలి తాగితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయినట్టే. ఈ సమ్మర్లో ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.